సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనము ప్రస్తుతము ప్రవాహ విద్యుత్ అనే పాఠ్యాంశాన్ని కంటిన్యూ చేస్తున్నామమ్మా. ఈ పాఠంలో భాగంగా నిన్న క్లాస్ 9లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. ఈరోజు క్లాస్ 10లో కొన్ని అంశాలను మనము చెప్పుకుంటామండి. ఏ అంశాలంటే 1 విద్యుత్ శక్తి, 2 విద్యుత్ సామర్థ్యము, 3 కిలోవాట్ అవర్ అనే అంశాల కోసము ఈరోజు మనము తెలుసుకుందామండి. విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనము ఒక వాహకం తీసుకున్నామండి. ఇది వాహకము. ఈ వాహకానికి ఉండే నిరోధము R. ఈ వాహకం ఉండే నిరోధము R. ఈ వాహకానికి ఒక బ్యాటరీని కనెక్ట్ చేసామండి. బ్యాటరీని కనెక్ట్ చేసాం. బ్యాటరీ యొక్క పొటెన్షియల్ V, EMF E. బ్యాటరీని కనెక్ట్ చేస్తే ఈ వలయం గుండా I అనే విద్యుత్ ప్రయాణిస్తుంది. ఎంత విద్యుత్ ప్రయాణిస్తుందో వలయం గుండా I అనే విద్యుత్తు ప్రయాణిస్తుంది. ఇక్కడ వాహకం యొక్క నిరోధం R. వాహకం యొక్క నిరోధము R. వాహకం యొక్క నిరోధము R. వాహక నిరోధం ఎంతమ్మా? R. వాహకం గుండా ప్రయాణించే విద్యుత్ ప్రవాహము I. వాహకం గుండా ప్రయాణించే విద్యుత్ ప్రవాహము I. వాహకం గుండా ప్రయాణించే విద్యుత్ ప్రవాహం I. విద్యుత్ ప్రవాహం I. ఇక్కడ వాహకానికి బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల వాహకం గుండా విద్యుత్ ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణించే విద్యుత్ ఈ నిరోధం గుండా ప్రయాణించడం వల్ల నిరోధం వేడెక్కుతుంది. ఏమవుతుందమ్మా? నిరోధము వేడెక్కుతుంది. నిరోధము వేడెక్కుతుంది. నిరోధము వేడెక్కడానికి గల కారకులు ఎవరు అంటే బ్యాటరీ. కారణం ఎవరండి? బ్యాటరీ ఘటము. బ్యాటరీ యొక్క ఘటం. అంటే ఈ ఘటన ఏం చేస్తుందండి? తనలో ఉండే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఇక్కడ ఏం మారుస్తుందో ఘటము రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. లేకపోతే రసాయన శక్తిని ఇక్కడ ఘటన వేడెక్కుతుంది కాబట్టి ఉష్ణ శక్తిగా కూడా మారుతుందని చెప్పుకోవచ్చండి. మనం వలయం గుండా విద్యుత్ ప్రయాణిస్తుంది కాబట్టి విద్యుత్ శక్తిగా మారుతుందని చెప్తున్నామండి. అర్థమైనది? అయితే ఇక్కడ ఈ వలయంలో ఉత్పన్నమైన విద్యుత్ శక్తి ఎంత? మనం ఇప్పుడు తెలుసుకోవాలండి. వలయంలో ఉత్పన్నమైన విద్యుత్ శక్తి గురించి కావాలి మనకి. ఇక్కడ ఏమవుతుందండి? E అనే పొటెన్షియల్ వేగం గల ఘటము ఉంది కాబట్టి ఆ ఘటము V అనే పొటెన్షియల్ వేగాన్ని ఇస్తుంది కాబట్టి ఆ పొటెన్షియల్ వేగము ఏమవుతుందంటే ఈ వాహకం గుండా Q అనే ఆవేశాన్ని ప్రయాణింపజేస్తుంది. ఎంత ఆవేశం ప్రయాణించేస్తుందమ్మా? Q అనే ఆవేశాన్ని ప్రయాణింపజేస్తుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ V. ఆ బ్యాటరీ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతమ్మా? V. ఇక్కడ
వాహకం వెంబడి ప్రయాణించే ఆవేశము వాహకము వెంబడి ప్రయాణించే ఆవేశము స్మాల్ క్యూ. ఆవేశమా స్మాల్ క్యూ అంటే V అనే పొటెన్షియల్ వేగము Q అనే ఆవేశాన్ని ప్రయాణింపజేస్తే జరిగిన పని W. V అనే పొటెన్షియల్ వేగం అనే ఘటం ఏం చేస్తుందంటే V అనే పొటెన్షియల్ వేగాన్ని వాహకానికి అందజేయడం వలన ఆ వాహకం వెంబడి Q అనే ఆవేశం ప్రయాణం చేస్తుంది. Q అనే ఆవేశం ప్రయాణం చేయడానికి ఘటము జరిపిన పని ఎంతంటే W = VQ. అంటే V అనే పొటెన్షియల్ వేగము Q ఆవేశాన్ని వాహకం వెంబడి ప్రయాణింపజేస్తుంది. అప్పుడు జరిగిన పని W = VQ. అప్పుడు జరిగిన పని W = VQ. Q అంటే ఆవేశం కదా. Q ఆవేశము Q = IT. I అంటే విద్యుత్ ప్రవాహం, T అంటే కాలం. పొటెన్షియల్ డిఫరెన్స్ V = IR. ఓం నియమం నుంచి V = IR. therefore ఏమవుతుందమ్మా W = VQ. V into Q కదా, I into R into I into T. therefore W = I² R into T. అంటే Q అనే ఆవేశము పొటెన్షియల్ వేగం V వలన వలయం గుండా ప్రయాణించడం వలన జరిగిన పని W = I² RT. ఇక్కడ జరిగిన పని విద్యుత్ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందమ్మా? జరిగిన పని విద్యుత్ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. జరిగిన పని విద్యుత్ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. జరిగిన పని విద్యుత్ శక్తి రూపంలో నిల్వ ఉండును. జరిగిన పని విద్యుత్ శక్తి రూపంలో నిల్వ ఉండును. జరిగిన పని ఏ రూపంలో నిల్వ ఉంటుందమ్మా? విద్యుత్ శక్తి అంటే ఐ మీన్ దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో నిల్వ ఉంటుంది. దీనికి ఫార్ములా ఏంటంటే శక్తికి ఫార్ములా జౌల్ అండి. శక్తికి ఫార్ములా జౌల్. సారీ ఫార్ములా కాదు, యూనిట్స్. శక్తికి యూనిట్స్ ఏంటమ్మా? శక్తికి యూనిట్స్ అమ్మా జౌల్. శక్తికి యూనిట్స్ ఏంటమ్మా జౌల్. ఓకేనమ్మా? రైట్. మరి నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది విద్యుత్ సామర్థ్యము. యూనిట్స్ ఏంటమ్మా? మనకి ఇక్కడ యూనిట్స్ ఏంటమ్మా? జౌల్ అండి. జౌల్. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది విద్యుత్ సామర్థ్యము. విద్యుత్ సామర్థ్యం అంటే ఏమిటండి? సాధారణంగా మనము ఫస్ట్ ఇయర్ యాంత్రిక శాస్త్రంలో నేర్చుకుంటామండి. సామర్థ్యం అంటే ప్రమాణ కాలంలో జరిగిన పనినే సామర్థ్యం అంటామండి. W/T. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ కూడా W/T. విద్యుత్ సామర్థ్యాన్ని పవర్ అంటామండి. ఎలక్ట్రికల్ పవర్ అంటాము. వర్క్ బై టైం. వర్క్ ఎంత వాల్యూ? I² RT/T I² R. పవర్ I² R. దీన్ని మరో ఫార్ములా కూడా రాసుకోవచ్చండి. పవర్ IR into I. IR అంటే V.
V ఇంటూ I, పవర్ని V ఇంటూ I అని కూడా రాసుకోవచ్చు. పవర్ని V ఇంటూ I అని కూడా రాసుకోవచ్చు. లేదా పవర్ని మరో ఫార్ములా కూడా రాసుకోవచ్చు. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐని V బై ఆర్ రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? పవర్ ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై ఆర్. పవర్ ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై ఆర్. దీనికి ప్రమాణాలు లేక యూనిట్స్ ఏమిటంటే వర్క్కి యూనిట్ జౌల్ అండి. వర్క్కి యూనిట్ జౌల్. కాలానికి ప్రమాణం సెకండ్ అండి. జౌల్ బై సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అండి. జౌల్ బై సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వాట్. జౌల్ బై సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వాట్. ఇది విద్యుత్ శక్తి, ఇది విద్యుత్ సామర్థ్యం. విద్యుత్ ఇక్కడ సాధనాలు ఉంటాయి. విద్యుత్ సాధనాలు ఎవరండి? మనకి విద్యుత్ సాధనాలు ఎవరి విద్యుత్ సాధనాలు అండి? మనకి బల్బు, ఫ్యాను, హీటర్, తర్వాత ఇస్త్రీ పెట్టి, ఇవన్నీ కూడా విద్యుత్ సాధనాలే. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? బల్బు అండి, తర్వాత హీటరు, తర్వాత ఐరన్ బాక్స్, అలాగే రిఫ్రిజిరేటర్ మన ఇంట్లో ఉపయోగించాలి. ఫ్యాన్ ఇప్పుడు లేటెస్ట్గా అయితే మనము జిమ్ చేయడానికి ఉపయోగించే సాధనాలు కూడా విద్యుత్ సాధనాలే. జిమ్ చేయడానికి కూడా ఉపయోగించే సాధనాలు కూడా విద్యుత్ సాధనాలు అయిపోయాయి. ఎందుకంటే మనము స్విచ్ ఆన్ చేస్తే అక్కడ రన్నర్ తిరుగుతుంది, మనం నిలబడితే దాంతో పాటు మనము రన్ చేయాలి. మనం అక్కడ రన్ చేయాలి. స్పీడ్ తక్కువ ఎక్కువ పెంచుకోవచ్చు. అంటే విద్యుత్ యొక్క వినియోగము మన జీవితంలో పూర్తి స్థాయిలో అంతర్భాగం అయిపోయింది. విద్యుత్ యొక్క వినియోగము మన జీవితంలో పూర్తి అడుగడుక్కి అంతర్భాగం అయిపోయిందండి. మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ ఉండాలి, ఛార్జరు ఒక విద్యుత్ సాధన పరికరం. మన మొబైల్ ఫోన్ కూడా ఒక డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించే ఎలక్ట్రికల్ డివైస్ ఎవరంటే మొబైల్ ఫోన్. ఇవన్నీ కూడా విద్యుత్ సాధనాలే. అయితే ఒక బ్యాటరీ విద్యుత్ సాధనమే. వీటి సాధనాలన్నిటికి కూడాను దీని మీద బల్బు తీసుకుంటే మన ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే బల్బు 60 వాట్ బల్బు అంటే రకరకాల కంపెనీలు ఉంటాయి. ఫిలిప్స్ అని, విప్రో అని, బజాజ్ అని, ఓకేనమ్మా, రకరకాల బల్బులు ఉంటాయి. ఆ బల్బుల మీద 60 వాట్ బల్బు అని, 100 వాట్ బల్బు అని మనకి ఉంటుంది. అదేంటంటే ఆ విద్యుత్ సాధనం యొక్క సామర్థ్యం. విద్యుత్ సాధనం యొక్క సామర్థ్యాన్ని వాటేజ్లో కొలుస్తామండి. ఎలా కొలుస్తామండి? వాటేజ్. విద్యుత్ సాధనం యొక్క సామర్థ్యమును వాటేజ్లో కొలుస్తారు. ఎందులో కొలుస్తారండి? వాటేజ్లో కొలుస్తారు. వాటేజ్ని వాట్లలో తెలియజేస్తారండి. వాటేజ్ని ఎలా తెలియజేస్తారమ్మా? వాటేజ్ని వాట్లలో తెలియజేస్తారు. వాటేజ్ను వాట్లలో చెప్తారు, తెలియజేస్తారు. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు 1000 వాట్ అనుకోండి. 1000 వాట్ అంటే 10 క్యూబ్ వాటర్. 10 క్యూబ్ వాటర్ అర్థం. 1000 వాట్ అంటే 10 క్యూబ్ వాట్ అని అర్థం. అలాగే ఇప్పుడు మనం సాధారణంగా ఉపయోగించేది వాట్ సెకండ్ అండి. జనరల్గా ఉపయోగించే విద్యుత్ సాధనం యొక్క సామర్థ్యాన్ని వాటేజ్లో కొలుస్తాం. ఆ కొలిచే పరికరాలని మనము ఈ వాట్ సెకండ్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ సెకండ్లో క్యాలిక్యులేట్ ఏంటి అంటే విద్యుత్ సాధనాన్ని వినియోగించుకునే కాలం మీద డిపెండ్ అవుతుంది.
దేని మీదండి? మనకి దాని యొక్క సామర్థ్యం మీద మరియు కాలం మీద, రెండింటి మీద డిపెండ్ అవుతుంది విద్యుత్ సాధనం యొక్క విద్యుత్ శక్తి. విద్యుత్ సాధనం యొక్క విద్యుత్ శక్తి రెండింటి మీద డిపెండ్ అవుతుంది. విద్యుత్ సాధనం యొక్క విద్యుత్ శక్తి ఒకటి సాధనము సామర్థ్యము మీద మరియు వినియోగించుకునే కాలం మీద, వినియోగించిన కాలం మీద ఆధారపడి ఉంటుంది. విద్యుత్ సాధనం యొక్క విద్యుత్ శక్తి ఎవరిపై డిపెండ్ అవుతుందమ్మా? సాధనం యొక్క సామర్థ్యము, వినియోగించుకున్న కాలం. దానికి ఫార్ములా ఏంటంటే విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి అని రాయచ్చు, విద్యుత్ శక్తి రాయచ్చండి. అప్పుడు సామర్థ్యము ఇంటూ కాలం, సామర్థ్యానికి యూనిట్ సెకండ్ అంటే వాట్ అండి. సామర్థ్యానికి యూనిట్ సెకండ్ వాట్. కాలానికి సెకండ్. అది చిన్న ప్రమాణము వాట్ సెకండ్ అండి. విద్యుత్ శక్తికి చిన్న ప్రమాణము వాట్ సెకండ్. విద్యుత్ శక్తిని వాట్ అవర్లో కూడా కలుస్తామండి. అంటే ఒక విద్యుత్ సాధనము 1 గంట కాలంలో వినియోగించేటప్పుడు వినియోగింపబడిన విద్యుత్ శక్తి విలువ ఎంత అంటే వాట్ అవర్. విద్యుత్ సాధనము 1 గంట కాలంలో విద్యుత్ సాధనము 1 గంట కాలంలో వినియోగించితే 1 గంట కాలము వినియోగించితే ఖర్చైనా లేక వృధా అయినా లేక వినియోగింపబడిన ఖర్చైన విద్యుత్ శక్తి ఎంతమా? వాట్ అవర్. ఒక వాట్ అవర్ అంటే ఏంటమ్మా? ఒక వాట్ అవర్ అంటే 1 watt hour is equal to 1 watt hour is equal to ఏంటమ్మా? 1 watt into అవర్. అవర్ అంటే గంట. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు అండి? 60 సెకండ్లు. 60 సెకండ్లు అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 60 × 60 3600 వాట్ సెకండ్. 1 వాట్ అవర్ అంటే 3600 వాట్ సెకండ్. అయితే సాధారణంగా విద్యుత్ శక్తిని మనము ఎలా కొలుస్తామంటే విద్యుత్ శక్తిని మన ఇళ్ళల్లో కానీ పరిశ్రమల్లో కానీ కిలోవాట్ అవర్లో కొలుస్తాం. అది వాణిజ్య ప్రమాణం. విద్యుత్ శక్తిని కిలోవాట్ అవర్లో కొలుస్తాము. విద్యుత్ శక్తిని దేనిలో కొలుస్తామండి? కిలోవాట్ అవర్లో కొలుస్తాము. KWH. కిలోవాట్ అవర్ అంటే ఏంటమ్మా? 1 యూనిట్ కరెంట్ అని అర్థం. కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ కరెంట్ బిల్ అనమాట. కరెంట్ మనము ఈరోజు 16వ తారీఖు, అదే మా ఊళ్ళో అయితే ఈరోజు కరెంట్ బిల్ కట్టించుకుంటారండి. కరెంట్ బిల్ కట్టించుకునేటప్పుడు మనము కరెంట్ బిల్లులో చూస్తాం. ఏం చూస్తామండి? 10 యూనిట్లు అయ్యేవి, 20 అయ్యేవి, 100 అయ్యేవి అని. దానికి స్లాబ్ రేట్స్ కూడా ఉంటాయండి. 50 యూనిట్ల వరకు ఒక ఛార్జ్ ఉంటుంది. 50 యూనిట్లు దాటిపోతే 50 నుంచి 100 వరకు ఒక స్లాబ్ రేట్ ఉంటుంది. 100 నుంచి 150కి ఒక స్లాబ్ రేట్ ఉంటుంది. అదే మన ఇంటికి అయితే ఒకటి, అదే మన చిన్న దుకాణంకి అయితే ఒకటి, చిన్న ఇండస్ట్రీకి అయితే ఒకటి, ప్రభుత్వ కార్యాలయాలకి అయితే ఒక కేటగిరీ. ఈ విధంగా 4-5 రకాల కేటగిరీలు కూడా దీనిలో ఉంటాయి.
అంటే మనం వినియోగించుకునే విద్యుత్తు విలువ మనం చార్జ్ చేసిన బిల్లు అంటే పేమెంట్ కట్టేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన బిల్లు రావడానికి గల కారణం ఏంటంటే మనం ఉండే కేటగిరీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే 1 కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్ కరెంట్ అని అర్థం అండి. 1 యూనిట్ కరెంట్ అండి. 1 యూనిట్ కరెంట్ అని అర్థమా 1 కిలోవాట్ అవర్ అంటే మన ఇళ్లలోనూ ఉపయోగించుకునే విద్యుత్ శక్తి విలువ 1 కిలోవాట్ అవర్ అయితే ఒక యూనిట్ బిల్లుకి ఒక యూనిట్ కరెంట్కి సమానము. 1 కిలోవాట్ అవర్ అంటే 1 కిలోవాట్ అవర్ అంటే దేనికి సమానం అంటే మనకి 3600 వాట్ సెకండ్స్ ఇంటూ కిలో అంటే 10 క్యూబ్. వాట్ సెకండ్ అంటే జౌల్ అండి. వాట్ సెకండ్ అంటే జౌల్. ఎందుకంటే వాట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ బై సెకండ్. వాట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ బై సెకండ్. జే ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇంటూ సెకండ్ అయిపోయింది కదా, ఒక జౌల్ అండి. 36 ఇంటూ 10 క్యూబ్ అంటే 36 ఇంటూ 10⁵ జౌల్. 10⁵ జౌల్. 1 కిలోవాట్ అవర్ వాల్యూ ఎంత అంటే 1 కిలోవాట్ అవర్ వాల్యూ ఎంత అంటే 36 ఇంటూ 10⁵ జౌల్స్ అండి. 1 కిలోవాట్ అవర్ వాల్యూ ఎంతమ్మా? 36 ఇంటూ 10⁵ జౌల్. ఓకేనమ్మా, రైట్. మనము ఇళ్లలో ఉపయోగించే విద్యుత్ శక్తిని మనము దేనిలో కొలుస్తామంటే కిలోవాట్ అవర్లో కొలుస్తాము. కిలోవాట్ అవర్లో మనము కొలుస్తామండి. ఓకేనమ్మా, ఎప్పుడైనా ఎక్కువ కరెంటు బిల్లు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే విద్యుత్ సాధనాన్ని ఉపయోగిస్తామో అప్పుడే స్విచ్ చేసుకొని ఆ లైట్ కానీ ఆ ఫ్యాన్ కానీ మనం యూజ్ చేసుకోవాలి. మనం రూమ్లో లేనప్పుడు లైట్ కానీ ఫ్యాన్ కానీ ఆపివేసి రూమ్ నుంచి బయటకు రావడం అనేది ఉత్తమమైన మార్గము. అత్యధికమైన విద్యుత్ వినియోగించుకోవడం వలన మనము భవిష్యత్తులో మనం ఎక్కువ బిల్ కట్టుకోవడం జరుగుతుంది. అలాగే విద్యుత్ కొరత ఏర్పడుతుంది. ఈరోజైతే వాటర్ని ఏ విధంగా అయితే ఒకప్పుడు మనం నీళ్ళని ఏం చేసేవాళ్ళమండి, నీళ్ళు కొనుక్కునే వాళ్ళమేంటి కాదు, రాను కొనుక్కోవడం జరిగింది. ఈరోజు మరీ ఎక్కువ రేటు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. అలాగే భవిష్యత్తులో ఇప్పుడుండే రేట్ల కంటే ఎక్కువ రేటుతో విద్యుత్ కొనుక్కోవడం అనేది సాధ్యం కాని పని అవుతుంది, మన పేదరికానికి దారి తీస్తుంది. కాబట్టి విద్యుత్ వినియోగంలో స్పష్టమైన నిర్దిష్టమైన పద్ధతులు పాటిస్తే మన భారతదేశానికి చాలా మంచిది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇది నా ఒపీనియన్, మీ మీద ఏమీ రుద్దడం లేదు. ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. ఓకేనమ్మా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామండి. మన ఇంటిలో ఒక ఫ్యాన్లు, లైట్లు, ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, అవి రోజుకి ఎలా ఉపయోగిస్తే ఫలానా ఒక యూనిట్కి ఎంత కరెంటు బిల్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఎంత కరెంటు బిల్ రావచ్చు అనే దానికి మనం ఒక ప్రాబ్లం చేద్దామండి. ఓకేనమ్మా, చూడండి ప్రాబ్లం చూడండి. ఒక ఇంటిలో 100 వాట్ రేటింగ్ ఉన్న 3 విద్యుత్ బల్బుల్ని రోజుకి 4 గంటలు వినియోగిస్తున్నాడు నేడు. 3 బల్బులు 100 వాట్స్ 4 అవర్స్ పర్ డే. ఇంకేంటండి ట్యూబ్ లైట్స్ అటానికి 20 వాట్స్ 6 ట్యూబ్ లైట్లు రోజుకి 5 గంటలండి. రోజుకి 5 గంటలు. ఇంకేముందండి దగ్గర 400 వాట్స్ రిఫ్రిజిరేటర్ రోజుకి 10 గంటలు. రోజుకి 10 గంటలు చొప్పున వినియోగిస్తే నెలకు 30 రోజులైతే చొప్పున ఒక యూనిట్కి 4 రూపాయల బిల్లు అయితే మొత్తం విద్యుత్ బిల్లు లెక్కించండి. ఇది ప్రాబ్లం అండి. సొల్యూషన్ చూడండి. మనకి విద్యుత్ వినియోగ శక్తికి ఫార్ములా చూడండి. NPP/1000 kWh. N అంటే నెంబర్ ఆఫ్ డివైస్ అండి. అంటే ఎన్ని విద్యుత్ పరికరాలు ఉన్నాయి.
పి అంటే పవర్, దాని యొక్క పవర్ అండి. టీ అంటే టైం, టైంని పెర్ డే చేసి పెర్ డే ఇంటూ 1030 అప్పుడు పెర్ మంత్ వస్తుంది అనమాట. ఓకేనమ్మా. కేడబ్ల్యూహెచ్ అంటే 1 యూనిట్ అండి. కేడబ్ల్యూహెచ్ అంటే 1 యూనిట్ కరెంట్. 1 యూనిట్ కరెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి గ్రూప్ 4 ఎగ్జామినేషన్లోను, అలాగే మనకి డైట్ ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడండి బిట్ అండి. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, ముందు బల్బులు తీసుకుందామా. బల్బులు ఎన్ని బల్బులు ఉన్నాయమ్మా? 3 బల్బులు. ఫార్ములా చూడండి, NPT/1000 kWh. ఎన్ ఎన్ని బల్బులు అమ్మా? బల్బులు ఎన్ని ఉన్నాయమ్మా? 3 బల్బులు ఉన్నాయి. 3. దాని పవర్ ఎంతమ్మా? 100. టైం రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నారమ్మా? 4 గంటలు. నెలకి ఎన్ని రోజులమ్మా? ఒక నెలకు 30 రోజులు బిల్ కావాలి కదా, 30/1000. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ బల్బు యొక్క వినియోగం కోసం. కేడబ్ల్యూహెచ్ అండి. కేడబ్ల్యూహెచ్ ఒక ఇంట్లో కొలుస్తున్నామండి. ఎన్ని గంటలు వస్తుంది బల్బు చూడండి, 0 0 0 0 0 0. 3 ఒకటిలో 3, 3 4 12, 12 3 36. బల్బు 36 యూనిట్ల బల్బు, 36 యూనిట్లు ఖర్చు అవుతుంది బల్బుకి. సింపుల్గా రోజు 4 గంటలు ఉంటుంది ఉంటే. బల్బు తర్వాత ఎవరున్నారండి ఇక్కడ? ట్యూబ్ లైట్. ఈ సఫిక్స్ టీ, ట్యూబ్ లైట్ టీ అనండి. ఫార్ములా ఏంటి? NPT/1000 kWh. ఎన్ని ట్యూబ్ లైట్లు ఉన్నాయమ్మా? 6 ట్యూబ్ లైట్లు ఉన్నాయి. 6 ఇంటూ పవర్. దాని పవర్ ఎంతమ్మా? 20 వాట్స్. ట్యూబ్ లైట్ పవర్ 20 వాట్స్ అమ్మా. ఇంటూ రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నామ్మా? 5 గంటలు. ఇంటూ 30 రోజులు బై 1000. KWH 0 0. ఓకేనమ్మా. సరిపోయిందా? 2 5 10 కదా, 6 3 18. 18 KWH అంటే 18 యూనిట్స్. అండి. ఎస్ రైట్, ప్రాబ్లం లేదు. యూనిట్స్. బల్బు అయిపోయింది, ట్యూబ్లైట్ అయిపోయింది. రిఫ్రిజిరేటర్ని ఫ్రిడ్జ్ అంటాం కదా, మా వాడుక భాషలో ఫ్రిడ్జ్ అంటాం. ఫ్రిడ్జ్ FRIDZ. ఫ్రిడ్జ్ అంటే అర్థం ఏంటంటే చల్లబరిచేది అర్థం. చల్లబరిచేది ఫ్రిడ్జ్ అంటే. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ వినియోగించుకునే చూద్దామండి. ఫ్రిడ్జ్ వినియోగించుకునే శక్తి, ఫ్రిడ్జ్ 2 ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ పక్కన ఏమేమో నెంబర్ ఇవ్వలేదు, ఒకటే అర్థం అండి. ఒక ఫ్రిడ్జ్ దాని పవర్ ఎక్కువ ఉంటుందమ్మా, 400 వాట్స్. ఎక్కువసేపు వినియోగిస్తాం. తెల్లవారి నిద్ర లేచి మొదలు వేసేస్తాము ఫ్రిడ్జ్ని, మరి నైట్ ఆపుతాము. ఎందుకంటే మనకి ఈ రాత్రిపూట అసలే ఈ వాతావరణంలో రాత్రిపూట పిడుగులు పడినా అత్యంత ఖరీదైన వస్తువు కాబట్టి మనం నష్టపోకుండా ఉండేందుకు మనం ఈ విధంగా రాత్రిపూట ఆపేయడం కొంత జరుగుతుంది. కాబట్టి తక్కువ సమయాన్ని వాడు వినియోగించుకుని ఉంటాడు. 30,000/1000 అంటే మనకి ఈ పిడుగుల నుంచి కానీ వాటి నుంచి కానీ రక్షించుకోవడం కోసము లైట్నింగ్ కండక్టర్ కానీ యూజ్ చేసుకుంటే వాటి నుంచి రక్షణ పొందొచ్చు అండి. అంత అవగాహన మనకు ఉండాలి. ఇక్కడ 0 0 0 0, ఇక్కడ 0 0 పోయింది, 40 మిగిలింది. 40 ఇంటూ 3 అండి, 43 120 కదా, సరిపోయింది కదా. 120 kWh. దీన్ని 120 యూనిట్స్ అంటారు. ఓకేనా. టోటల్ బిల్ మొత్తం వినియోగ శక్తి ఈక్వల్ టు 36 + 18 54. 54 + 120 174 యూనిట్స్ మొత్తం అండి. ఒక యూనిట్ ఎంతమ్మా? 4 రూపాయలు. ఎప్పుడో ఇది 2003
2002 లెక్క ప్రకారం ఇచ్చిన వాల్యూ ఇట్లా ఉందండి. ఒక యూనిట్కి ఎంత ₹4. మొత్తం బిల్ ఎంతంటే మొత్తం బిల్లు 174 × 4 అంటే 4 16 6 1 4 ఏళ్ళ 28 2 9 4 1 4 ₹696. ఓకేనమ్మా, సరిపోయింది కదా లెక్క? క్లియర్ పిల్లలు? మనము ఈరోజు క్లాసులో విద్యుత్ శక్తి సామర్థ్యము అనే అంశాలని చక్కగా విశదీకరించి నేర్చుకున్నామమ్మా. ఈ 2 కాన్సెప్ట్లు కూడా మన కాంపిటేటివ్ పరీక్షలో కూడా ఉపయోగపడతాయి. ఓకేనమ్మా. ర్యాపిడ్ క్లాస్లో మనము కిర్చాఫ్ నియమాలు, వీట్స్టోన్ బ్రిడ్జ్ నియమం అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాము. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో 8 మార్కుల పాఠం, 8 మార్కులకు వచ్చే క్వశ్చన్ అండి. టాపిక్ 8 మార్కులకు వస్తుంది, ఆ టాపిక్ 8 మార్కులకి వస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.